చేసిన వీడియో డిలీట్ కూడా చేసేసి అన్న మాటలు గుర్తేస్తుంటే ఎందుకు అలా చేశారని చెప్పి ఇంకొకసారి మాట్లాడాలనిపించింది. మన హరీష్ శంకర్ గారి గురించే రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించిన ఒక పాడ్కాస్ట్ అయితే ఇచ్చాడు ఒక ఛానల్ కి. పాడ్కాస్ట్ లో తను మాట్లాడుతుంది, ఆ వీడియో 2 hours ఎంత ఉంది. అరే తను రియాలిటీలోకి రావట్లేదు బ్రో, పర్లేదు రాకపోయినా పర్లేదు కానీ తను చేసిన దాన్ని జస్టిఫై చేసుకుంటున్నాడు. ఎందుకని ఇప్పుడు ఏదైతే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కి ట్రోల్ స్టాప్ గా వచ్చిందో, మూవీ రిలీజ్ కాకముందుకే ట్రోల్ స్టాప్ లకు ఒక క్లిప్ అనేది వైరల్ అయిపోయింది బీభత్సంగా. అసలు అది మూవీలో క్లిప్ ఉందో లేదో కూడా చేయలేదు కానీ అంతగా వైరల్ అయిపోయింది. అది ఏదైతే జీప్ నుంచి పవన్ కళ్యాణ్ గారు జంప్ చేసే షాట్ ఒకటి, అలాగే జంప్ చేసేసిన తర్వాత వచ్చే షాట్ ఇంకోటి, 2 షాట్లు కలిపి ఒకేసారి పెట్టుంటాడు. దాని గురించి క్లారిఫికేషన్ ఇచ్చాడు మన హరీష్ శంకర్. ఏమని అంటున్నాడంటే, యాక్షన్ డైరెక్టర్ కి నచ్చింది ఆ షాట్, మిగతా షాట్ నాకు నచ్చింది, 2 కలిసి పెట్టేస్తా. అలా పెడతారు బ్రో, అలా పెట్టేస్తారు. అసలు ఇప్పుడు రాజమౌళి గారు బాహుబలి మూవీ తీశారు, మొన్న రిలీజ్ కి ఒక సీన్ యాడ్ చేశారు. పర్ఫెక్షన్ కోసమే కదా, అవుట్పుట్ మంచిగా వచ్చి రావాలి, చూసేవాడికి ఇబ్బంది కలగకూడదనే కదా, ఈ లాజిక్ లెస్ గా ఈ డౌట్లు రాకూడదనే కదా. బట్ ఎవరు లాజిక్ అనుకోకపోయినా నాకు నచ్చింది నేను పెట్టేసంట. సో ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్లాప్ అవడానికి పవన్ కళ్యాణ్ గారు అసలే కాదు, అలాగే హరీష్ శంకర్ గారు కూడా కాదు. బట్ తనకి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అవే మూవీ ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్. తను యూజువల్ గా ఏదనుకున్నాడో అది డైరెక్ట్ చేసి తీస్తే మినిమం యావరేజ్ అని అవుతుంది. బట్ తను ఫ్యాన్ బాయ్ గా ఆలోచించేసి నా హీరోని ఎక్కడికో చూపించాలి, ఏదేదో చూపించాలి, బెస్ట్ షాట్స్ అన్ని చూపించాలి అని కొంతమందిలో ఉంటది కదా. ఒక హీరోకి ఫ్యాన్ అయిన తర్వాత ప్రతి ఒక్కటి మనకు నచ్చేస్తుంది. ఆ హీరో చేసేది, ఆ హీరో నిల్చున్న నచ్చేస్తుంది, హీరో అటు తిరిగి ఇట్లా ఎడిట్ చేసి సూపర్ షాట్ రా అని చెప్పి అనిపించేస్తుంది. అలా అనిపించి పెట్టిన మూవీనే ఉస్తాద్ భగత్ సింగ్. ఫస్ట్ సక్సెస్ అయింది, బట్ ఈ మూవీ చూసారుగా. ఏమంటారు తన మాటల గురించి కింద కామెంట్ చేయండి.